పీడీఎస్ ఆధ్వర్యంలో నీటు ఫలితాలను నిరసిస్తూ నీటు ఫలితాలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడీఎస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగానే నారాయణపేట జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ లేదా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు మొన్న దేశవ్యాప్తంగా కూడా దేశ ఎన్నికల ఫలితాలు వెలువడేటటువంటి రోజున నీటు ఫలితాలను విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో ప్రధానంగా నీటు క్వశ్చన్ పేపర్ని లీక్ చేసి ఈరోజు దేశంలో 24 లక్షల మంది నీటు ఎగ్జామ్ రాస్తే 67 మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది ఎంత దౌర్భాగ్య స్థితితో లేదా దీని పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతా ఉంది. దాదాపు ఫలితాలు వెలువడినప్పటి నుంచి విద్యార్థులు ఆందోళన చెందుతూ అయోమయములు ఉంటే కనీసం కేంద్ర మంత్రులు లేదా నరేంద్ర మోడీ కూడా కనీసం ఏం మాట్లాడకపోవడం దీని మీద సిగ్గుచేటు. వెంటనే నీటు పరీక్షను రద్దు చేసి ఎన్టీఏని రద్దు చేసి సుప్రీంకోర్టుతో చర్చలు జరిపి విచారణ జరిపించి నీటు పరీక్షని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక అట్లాంటి చర్యలు తీసుకోకపోతే లేదా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి చూపి కిందికి దిగిరాకపోతే లేదా అట్లాంటి ఆలోచన చేసి నీటు పరీక్షను మళ్ళీ నిర్వహించకపోతే పీడీఎస్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడపోమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన మాట్లాడాలి. ఎందుకు మౌనం పాటిస్తున్నారని సందర్భాన్ని విధానాన్ని కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. అట్లాగే కేంద్రాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ కిందికి దిగి వచ్చి 24 లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ఒకవేళ లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.